పేరిట మీ అందరికీ షలోం. ఈ శుభోదయ వేళ నీ జీవితంలో చీకటి ఎంత గాఢంగా ఉన్నప్పటికీ దేవుని వాగ్దానము నీ హృదయంలో ఒక నూతన వెలుగును నింపబోతుంది. అవును ప్రియులారా, నీ కన్నీళ్లను తుడిచి నీ నిరాశను ఆశగా మార్చడానికి పరలోక తండ్రి నీ వద్దకు వస్తున్నాడు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుని అపారమైన కృపను బట్టి ఈ వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన అత్యంత ప్రేమపూర్వకమైన ఉదయకాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ఈ ఉదయము మీరు మేల్కొన్నారనంటే అది కేవలం ఒక సాధారణ రోజు కాదు. మీ జీవితంలో దేవుడు రాసిన ఒక నూతన అధ్యాయము. మీ మనసులో ఏ భారముతో మీరు ఈ ఉదయము కళ్ళు తెరిచినా, ఏ భయము మీ హృదయాన్ని కలువరపెడుతున్నా, ఈ క్షణమే మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. మనము కలిసి ఈ రోజును ఒక దృఢమైన విశ్వాసముతో ప్రారంభిద్దాం. నా వెంట ఈ వాక్యము వింటున్న మీరు కూడా ఈ విశ్వాసపు ప్రకటనలు చేయండి. నా దేవుడు నా వైపు ఉన్నాడు. నేను ఏ శక్తికి భయపడను. ఈరోజు దేవుడు నాకిచ్చే విజయాన్ని ఏ శోధన కూడా అడ్డుకోలేదు. నా శ్రమల కంటే నా దేవుని కృప చాలా పెద్దది. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన దిన సందేశము మీ హృదయానికి ఎంతో ఆశీర్వాదకరముగా, నిరీక్షణ నింపేదిగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఈ నూతన దినమును ఒక శక్తివంతమైన ప్రార్థనతో ప్రారంభిద్దాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి ఉదయకాలమున నీ పాద సన్నిధికి వచ్చే గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయా, నిరాశతో భారముతో ఉన్న ప్రతి హృదయాన్ని నీ దివ్యమైన శాంతితో నింపండి. దేవా, నీ మాటల ద్వారా ఈరోజు మాతో స్పష్టముగా మాట్లాడమని వేడుకుంటున్నాం. మాడుగులను స్థిరపరచండి, బలపరచండి. అయ్యా, ఈ వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిల్వచాటును మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించే హృదయమును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, చీకటి ఎంత సుదీర్ఘంగా ఉన్నా సూర్యోదయాన్ని ఎవరు ఆపలేరు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలకు అత్యంత విలువైన 3 ప్రాముఖ్యమైన ఉపమానాలను, పరలోక సంబంధమైన సత్యాలను అనుగ్రహించారు. మొదటిది సిద్ధముగా ఉన్న 10 మంది కన్యకల ఉపమానం. రెండవది కాసులు లేదా తలాంతుల ఉపమానం. మూడవది గొర్రెలను, మేకలను వేరు చేసే అంత్య తీర్పు శైలి. ఈ మూడింటి వెనక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? దేవుడు నీకిచ్చిన సమయాన్ని, నీకిచ్చిన తలాంతులను, నీ చుట్టూ ఉన్న మనుషులను నువ్వే రీతిగా చూస్తున్నావు అనేది దీని సారం. బైబిల్ నేపథ్యాన్ని మనము పరిశీలిస్తే యేసుక్రీస్తు పరలోక రాజ్యమును గూర్చి, రాకడను గూర్చి తన శిష్యులకు బోధిస్తున్న సందర్భమిది. అప్పట్లో వివాహ విందులు రాత్రి వేళల్లో జరిగేవి. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అందుకే దివిటీలతో పాటు సిద్ధముగా నూనెను పాత్రలలో ఉంచుకోవడం ఆచారంగా ఉండేది. 5 బుద్ధిగల కన్యలు తమ దివిటీలతో పాటు అదనముగా నూనెను సిద్ధపరచుకున్నారు. కాని 5 బుద్ధిలేని కన్యలు దివిటీలు తీసుకున్నారు, కాని నూనెను మర్చిపోయారు. పెండ్లి కుమారుడి రాక ఆలస్యమైనప్పుడు అందరూ నిద్రపోయారు. ఆ అర్ధరాత్రి వేళ కేక వినబడింది. బుద్ధిగలవారు తమ దివిటీలను వెలిగించి విందులోకి ప్రవేశించారు. సిద్ధముగా లేనివారు వెలుపలే ఉండిపోయారు. ఇక్కడ నూనె అనేది మన అంతరంగంలోని విశ్వాసానికి, పరిశుద్ధాత్మ అనుభవానికి, దేవునితో ఉండే సంబంధానికి సంకేతం. ప్రియులారా, పైన కనిపించే ప్రవర్తన దివిటి అయితే
లోపల ఎవరికి కనిపించని దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధమే ఆ నూనె. అదే అధ్యాయంలో తలాంతుల ఉపమానములో ఒక యజమానుడు తన సేవకులకు వారి సామర్థ్యాన్ని బట్టి 5, 2, 1 తలాంతిచ్చి దూరదేశమునకు వెళ్ళాడు. 5 పొందినవాడు, 2 పొందినవాడు వాటిని ఉపయోగించి రెట్టింపు చేశారు. కాని 1 తలాంతు పొందినవాడు భయపడి దానిని నేలలో దాచిపెట్టాడు. యజమానుడు వచ్చి లెక్క అడిగినప్పుడు శ్రమించిన వారిని నమ్మకమైన మంచి సేవకుడా అని మెచ్చుకున్నాడు. దాచిపెట్టిన వానిని సోమరివైన చెడ్డ సేవకుడా అని గద్దించాడు. అంటే దేవుడు నీకిచ్చినటువంటి ఆయుష్షు, ఆరోగ్యము, ధనము, జ్ఞానము, జ్ఞాన సంబంధమైన ఏది వ్యర్థము చేయడానికి కాదు. ఆయన మహిమ కొరకు ఉపయోగించుకొనడానికే అని దేవుడు మనకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తున్నాడు. దేవుడు నీ చేతికిచ్చిన చిన్న ప్రతిభ ఆయన చేతిలో పెడితే గొప్ప అద్భుతముగా మారుతుంది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి ఆలోచించు. నువ్వు బహుశా ఉద్యోగ అస్థిరతతో బాధపడుతుండవచ్చు. ప్రతి నెల వచ్చే ఆర్థిక భారము నిన్ను కుంగదీస్తూ ఉండవచ్చు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ సంసారాన్ని ఎలా ఈదాలి, నా భవిష్యత్తు ఏమిటి అనే భయము నిన్ను వెంటాడుతుందా? ఉదయమే నీ హృదయము ఆందోళనతో నిండిపోతుందా? లేదా నీలో ఉన్న ఆత్మన్యూన్యత భావం వల్ల నా వల్ల ఏమీ కాదు, నాకంటే అందరూ గొప్పవారు, నా జీవితం ఇంతేనా అని నిరాశ చెందుతున్నావా? అయితే ఈరోజు దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. బుద్ధిలేని కన్యకల వలె నువ్వు నూనె లేని దివిటితో జీవిస్తున్నావా? అంటే పైకి విశ్వాసిగా కనిపిస్తూ లోపల దేవునితో సంబంధము లేకుండా, ప్రార్థన జీవితము లేకుండా, వాక్య ధ్యానము లేకుండా ఖాళీగా ఉన్నావా? అందుకే చిన్న సమస్య రాగానే నీ దీపము ఆరిపోతుంది. చిన్న చిన్న సవాలు రాగానే నీ నిరీక్షణ అడుగంటిపోతుంది. ఈరోజు నీ నూనె పాత్రను పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుకోవలసిన సమయం వచ్చింది. అలాగే తలాంతుల విషయానికొస్తే దేవుడు నాకేమివ్వలేదు అని నీవు ఫిర్యాదు చేస్తున్నావేమో. నీకున్న ఒక్క ప్రతిభను, నీకున్న ఒక చిన్న అవకాశాన్ని భయముతో నీళ్లలో దాచిపెడుతున్నావేమో. భయము అనేది నీ ఎదుగుదలను ఆపే అతిపెద్ద శత్రువు. యజమానుడు నీకిచ్చిన ఆ చిన్న వనరును నమ్మకముతో పెట్టుబడిగా పెట్టు. నీకున్న జ్ఞానాన్ని, నీకున్న సమయాన్ని దేవుని కృపతో ఉపయోగించు. విజయం అనేది పెద్ద విషయాలలో కాదు, చిన్న చిన్న విషయాలలో నువ్వు చూపించే నమ్మకత్వంలోనే ఉంది. ఇక మూడవదిగా, ప్రియ సహోదరి సహోదరుడా, గొర్రెలు మేకల ఉపమానములో దేవుడు స్పష్టముగా చెప్పాడు. నీతోటి మనుషులలో అత్యంత అల్పులైన వారికి నువ్వు చేసే సహాయమే నాకు చేసినట్టు అని. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ పొరుగు వారితో ఉన్న రాకపోకలు, నీ పని పాటలలో నువ్వు చూపే ప్రేమ, ఇవే నీ ఆధ్యాత్మికతకు కొలమానాలు. ఈరోజు నువ్వు ఏ నిర్ణయము విడవక విశ్వాసముతో ముందడుగువే. నీ సమస్యల కంటే నీ దేవుని వాగ్దానము చాలా పెద్దది. సవాళ్లు ఎదురైనప్పుడు అధైర్యపడకు. నీ వెనుక పరలోక సైన్యము ఉందనే సత్యాన్ని మర్చిపోకు. విశ్వాసం ఉన్న చోటే భయానికి తావులేదు. దేవుడు నడిపించే త్రోవలో ఓటమికి చోటు ఉండదు. ఒకానొక సమయంలో రామయ్య అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. ఆయన ఒక చిన్న గ్రామంలో మెకానిక్గా పనిచేస్తూ తన సంసారాన్ని వెళ్లదీసేవాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఆయనను నిలువున దహించి వేశాయి. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పుల భారము పెరిగిపోయింది. సమాజంలో మనుషులందరూ ఆయనను హీనముగా చూశారు. నీ వల్ల ఏమీ కాదు, నీ జీవితం అయిపోయింది అని నిందించారు. రామయ్య హృదయము తీవ్రమైన నిరాశతో నిండిపోయింది. రాత్రులు నిద్రపట్టక కన్నీటితో ప్రతిదినాన్ని ప్రారంభించేవాడు. నా దగ్గర ఏముంది, నేను అప్పులు ఎలా తీర్చగలను, నా కుటుంబ భవిష్యత్ ఏమిటి అని దేవుని సన్నిధిలో ఏడ్చాడు. సరిగ్గా అలాంటి పరిస్థితిలో ఒక ఉదయాన ఆయన
మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని తలాంతుల ఉపమానాన్ని వినడము జరిగింది. ఆ వాక్యము ఆయన హృదయాన్ని తాకింది. ఆయనప్పుడు గ్రహించాడు, నా దగ్గర ఏమీ లేకపోవడము కాదు, దేవుడు నా చేతికిచ్చిన చిన్న నైపుణ్యాన్ని నేను భయముతో నొక్కిపెట్టాను అని ఆలోచించాడు. ఆయన తక్షణమే తన నిరాశను పక్కన పెట్టి, తన దగ్గర ఉన్న చిన్న షెడ్డులోనే నమ్మకత్వముతో, నిజాయితీతో దేవునిపై సంపూర్ణముగా ఆధారపడుతూ పని చేయడం ప్రారంభించాడు. ప్రతి ఉదయము పని ప్రారంభించే ముందు మోకరిల్లి ప్రార్థించేవాడు. దేవా, ఈ చిన్న పనిలోనే నీ మహిమను చూపించని వేడుకున్నాడు. చూస్తుండగానే దేవుని అద్భుతమైన కృప ఆయనను ఆవరించడం ప్రారంభించింది. ఆయన నమ్మకత్వాన్ని చూసిన అనేక మంది కస్టమర్లు ఆయన వద్దకు రావడం మొదలుపెట్టారు. కొద్ది కాలంలోనే ఆయన తన అప్పులన్నీ తీర్చివేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థాయికి దేవుడు ఆయనను హెచ్చించాడు. అవును, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రామయ్య జీవితంలో అద్భుతము చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో కూడా అదే అద్భుతాన్ని చేయడానికి శక్తిమంతుడు. నీవు నీ చేతిలో ఉన్న చిన్న అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకు. దేవుని చేతిలో దాన్ని పెట్టు. ఆయన దానిని గొప్ప ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ అడుగులు తడబడినప్పుడు నిన్ను పట్టుకోవడానికి దేవుని చేయి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రార్థనలోనికి అడుగుపెట్టే ముందు ఈ క్షణము నీతో ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయము మాట్లాడాలని నా హృదయము ఆరాటపడుతుంది. బహుశా ఈ రోజు వరకు నీ జీవితం ఎలా సాగినా, ఎంతమంది నిన్ను తృణీకరించినా, నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, నీ సొంత వారే నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, నీ హృదయంలో ఆరని కన్నీటి జ్వాల రగులుతున్నా, ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నిన్ను ఎన్నడూ వదులుకోలేదు. ఈ క్షణాన ఈ మాటలు నువ్వు వింటున్నావంటే అదేదో కాకతాళీయము కాదు. నిన్ను తన బాహువులోకి హత్తుకోవడానికి పరలోక తండ్రి నిన్ను పిలుస్తున్న దివ్య పిలుపది. నీ పాపాలు ఎంత ఘోరమైనవైనా, నీ అపరాధాలు ఎంత పెద్దవైనా, నీ గతాన్ని చూసి నిన్ను తీర్పు తీర్చే దేవుడు కాదాయన. నీ వర్తమానాన్ని, నీ భవిష్యత్తును సరిదిద్ది నీ శోకాన్ని నాట్యముగా మార్చడానికి ఆయన తన చేతులను చాచి నీ వైపు చూస్తున్నాడు. ఇక నా వల్ల కాదు, నా జీవితం ఇంతే అని నీవు నిరాశతో ముగింపు పలుకాలనుకుంటున్న చోట నుండే దేవుడు నీ జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని రాయబోతున్నాడు. ఈరోజు ఈ క్షణమే నీ జీవితానికి అత్యంత కీలకమైన మలుపు. నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావా? నీ ప్రార్థన జీవితం చల్లబడిపోయిందా? లేదా ఇప్పటి వరకు యేసయ్య అపారమైన ప్రేమను, ఆయనిచ్చే రక్షణను నీ సొంతపు చేసుకోలేకపోయావా? అయితే ఆలస్యము చేయకు. నీ శ్రమల నుండి, నీ భయాల నుండి, నీ మానసిక వేదనల నుండి విడుదల పొందే సమయం ఇదే. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థనలోనికి వెళ్లే ముందు నీ కుడి చేతిని నీ హృదయం మీద ఉంచుకో. లేదా ఆకాశము వైపుని రెండు చేతులెత్తి ఒక చిన్న తీర్మానము చేసుకో. దేవా, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా తప్పులను క్షమించు దేవా. నన్ను నీ బిడ్డగా స్వీకరించు తండ్రి. ఈ రోజు నుండి నేను నీ కోసము జీవిస్తాను అని నీ మనస్సులో నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. నువ్వు విరిగిన హృదయముతో సిద్ధముగా ఉంటే పరలోక దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి సమర్థుడు. ఇప్పుడు మనము ఆయన దివ్య సన్నిధిలో మోకరిల్లి శక్తివంతమైన ముగింపు ప్రార్థనలో అడుగు పెడదాం. మనమందరము యొక్క మనసుతో దేవుని ఆశీర్వాదకరమైన ప్రార్థనలోనికి అడుగు పెడదాం. ప్రతి ఒక్కరూ మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ పవిత్రమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయాన నీ పాద సన్నిధిలో మోకరిల్లిన ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల ప్రతి భారభరితమైన హృదయాన్ని మీరు తాకండి నాయనా. వారి ఆర్థిక ఇబ్బందులను, అప్పుల భారాలను నీ శిలువ రక్తము ద్వారా తొలగించి వేసి సమృద్ధి అయిన దైవిక ద్వారాలను తెరవండి. వ్యాధులతో, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీద నీ స్వస్థత
హస్తమును చాపండి. నజరేయుడైన యేసు నామములో వారికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. ప్రయాణాలలో ఉన్న వారిని, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారిని, విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులను నీ రెక్కల నీడలో భద్రపరచండి. అయ్యా, విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల సంబంధాలను అయ్యా మీరే ఐక్యపరచమని వేడుకుంటున్నాం. శాంతి, సమాధానాలు, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం. వివాహ సమస్యలతో నలిగిపోతున్న వారికి సరైన మార్గాన్ని చూపించండి. గర్భఫలము కొరకు ఏళ్ల తరబడి కన్నీటితో ఎదురు చూస్తున్న తల్లులకు ఈ ఉదయకాలము అయ్యా సంతోషకరమైన గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిరుద్యోగముతో అలమటిస్తున్న యవ్వన బిడ్డలకు తగిన ఉద్యోగ అవకాశాలను దయచేయండి. అయ్యా, మా దేశ సరిహద్దులలో పగలు రేయి కాపలా కాస్తున్న సైనికులను, అయ్యా పంటలు పండించే రైతులను, రెక్కాడితే కాని డొక్కాడని పేద ప్రజలను నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను నూతన కృపలతో నింపండి. దేవా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు తమ కుటుంబాలను పోషించుకోగలిగేలా, ఇతరులకు దాన ధర్మాలు చేయగలిగేలా వారి చేతి పనిని ఆశీర్వదించండి. ఈరోజు వారు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి, ప్రతి శోధన, ప్రతి సాతాను తంత్రము నజరేయుడైన యేసు నామములో లయమైపోవునుగాక. నీ దివ్యమైన కాపుదల, ప్రాకారము వారిపై ఉండునుగాక. అయ్యా, వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ ముందున్న ప్రతి కొండను నీ విశ్వాసము సమభూమిగా మారుస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ రోజును నిర్భయంగా దేవునిపై సంపూర్ణ నమ్మకముతో ప్రారంభించండి. విజయము మీ పక్షాన ఉంది. ఈ సందేశము మీ హృదయానికి ధైర్యాన్ని, నిరీక్షణను నింపిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, కిందున్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయడం ద్వారా మీ విశ్వాస ప్రకటన మీ జీవితంలో నెరవేరుతుంది. ఈ ఆశీర్వాదకరమైన సందేశాన్ని మీకు ప్రియమైన కనీసము 3 వ్యక్తులకు షేర్ చేయండి. వారి జీవితాల్లో కూడా దేవుని వెలుగును నింపండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ వీడియో లింకును షేర్ చేసి దేవుని సువార్తను విస్తరింపజేయండి. ఇంకా మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా మీ ప్రార్థన విన్నపాలను పంపండి. లేదా నేరుగా మీ ప్రార్థన విన్నపాలను ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ప్రియులారా, రేపటి ఉదయకాల సందేశంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం యొక్క లోతైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని, యేసుక్రీస్తు పొందిన శ్రమల వెనుక ఉన్న అగాపే ప్రేమను ధ్యానించబోతున్నాం. ఆ అద్భుతమైన సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు దేవుని కృప, సమాధానము మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.